హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. గుంటూరు సైడు గోంగూర అంటే ఫేమస్ అండి. ఇటు సైడు గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కూడా అలానే ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి ఈరోజు. ఇలా కనుక చేస్తే సంవత్సరం అంతా అయినా సరే పడవకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలి అనేది నేను చూపిస్తానండి. నేనైతే ఈరోజు చాలా ఎక్కువ మొత్తంలోనే గోంగూర అయితే తీసుకున్నానండి. నేనైతే 2 పెద్ద సైజు గోంగూర కట్టెలు అయితే తీసుకున్నానండి. దీన్ని నీట్గా క్లీన్ చేసి ఒక పొడి క్లాత్ మీద ఈ విధంగా ఆరపెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని 1/2 కప్పు ధనియాలు, 1/4 కప్పు జీలకర్ర కూడా వేసుకొని ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలోకి మన కారానికి తగ్గ ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేపుకోవాలి. ఎండుమిర్చి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసేయాలి. ఇదే బండిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ క్లీన్ చేసి ఆరబెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి. నేనైతే 2 పెద్ద పెద్ద కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. దీన్నంతా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము. ఫస్ట్ అయితే ధనియాలు, జీలకర్ర మిక్సీ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఎండుమిర్చి కొంచెం కొంచెం వేసుకుంటా మిక్సీ వేసుకోవాలి. ఇలా మొత్తం ఎండుమిర్చిని అయితే మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం మెత్తగా మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ గోంగూరని కూడా ఇదే విధంగా మిక్సీ వేసుకోవాలి. గోంగూరని కూడా ఇలానే కొంచెం కొంచెం మిక్సీ వేసుకోవాలి. గోంగూర కూడా మొత్తము ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మళ్ళీ మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే ఇలా కలిపేసుకొని తాలింపు వేసుకోవచ్చు. ఈ విధంగా ఇదంతా కలిపేసుకోవాలి. మరీ మిక్సీ వేసుకుంటే మరీ మెత్తగా ఉంటుంది. అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది. ఇలా గనక చేసుకుంటే సంవత్సరం అంతా అయినా సరే గోంగూర పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే పోపు పెట్టుకుందాము. ఒకసారి ఇలా కలిపినప్పుడు మీరు కారము, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది. కొంచెం కారం అన్నది పులుపు వాటిల్లో కొంచెం ఎక్కువే వేసుకోవాలి. సాల్ట్ కూడా ఆ రెండు టేస్ట్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం కారంగాను సాల్ట్గాను ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఎందుకంటే పులుపు ఉన్న వాటిలోకి కారం, ఉప్పు అన్నది ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీన్ని అయితే పోపు వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి. చట్నీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే దీంట్లోకి ఆవాలు, జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర చిటపట్లాడేటప్పుడు ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న గోంగూరను అయితే దీంట్లో వేసుకోవాలి.
ఇదంతా బాగా ఆయిల్లో మగ్గే వరకు కలుపుకోవాలి. నిలవ పచ్చళ్ళకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక చుక్క నీళ్ళు కూడా వేయకుండా ఇది చేసింది కాబట్టి మీకు సంవత్సరం అంతా అయినా కూడా పాడవకుండానే ఉంటుందండి. ఒక 5 మినిట్స్ ఈ ఆయిల్లో మగ్గితే సరిపోతుందండి. గోంగూర పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆరిన తర్వాత వీటిలో జాడీలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చట్నీ ఎలా ఉంది అన్నది రైస్లోకి టేస్ట్ చూసి చెప్తానండి. గోంగూర పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుందండి. ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా అయినా కూడా పాడవకుండా ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.